ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబెట్టిన టాపిక్లో ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు శని భగవానుడి గురించి అసలు ప్రతి ఒక్కరి జాతక చక్రంలో అది ఉన్నటువంటి స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అమ్మో అని. కానీ జ్యోతిష్ శాస్త్రంలో మందుడు అని చెప్పడం జరిగింది. అంటే లేట్ అవ్వడానికి కొన్ని ఆటంకాలకు కారకుడు అని చెప్పడం జరిగింది. కానీ కర్మకారకుడు ఆయనే, ఆయుష్కారకుడు ఆయనే, మనకి ఏదైనా ఒక ఫలితం అందించాలంటే కూడా ఆయనే అనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నానికి, కర్కాటక రాశికి పర్టికులర్గా శని పాపి అవుతాడు. అంటే సప్తమ అష్టమాధిపతి, మారకుడు అవుతాడు, అష్టమాధిపతి అవుతాడు. అయితే ఇక్కడ మీరు పాపి అవుతాడు కదా, ఈ మహాదశ యోగించకూడదనేమీ లేదు. ఇది శుభగ్రహాలతో కలిస్తే నీచభంగ రాజయోగాల్లో ఉంటే ఖచ్చితంగా యోగిస్తుంది. కాకపోతే రిజల్ట్స్ ఎప్పుడు కూడా పాప అయితే కాస్త ఎక్కువగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, శుభుడైతే తక్కువగా ఉంటాయి బ్యాడ్ ఎఫెక్ట్స్, మంచి కూడా జరుగుతుంది. బట్ ఇక్కడ కండిషన్ ఈజ్ శుభుడు పాపి ఒక ఎత్తు అయితే ఆ ప్లానెట్ ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఇక్కడ లగ్నంలో ఉన్నాడు శని. కొన్ని విషయాల్లో మోసపోవడం జరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. అంటే మీ యొక్క లైఫ్లో పర్టికులర్గా ఇది ఆ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ సప్తమాధిపతి అష్టమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఇది కొంతవరకు యోగాన్ని కూడా ఇస్తుంది, ఎర్లీ మ్యారేజ్ని కూడా ఇస్తుంది. కాకపోతే వివాహం విషయంలో అవతల వారి నుంచి, జీవిత భాగస్వామి తరపు నుంచి కొంత స్ట్రెస్ కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. అదేవిధంగా రెండులో ఉన్నాడు అనుకోండి, శత్రుక్షేత్రము అది. కాబట్టి ఏంటి, కొద్దిగా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో లేదా కుటుంబ సభ్యుల్లో లేనట్లయితే సంతానం పొందేటువంటి అంశాలు, న్యాచురల్ ఫిఫ్త్ హౌస్ కదా, సంతానం పొందేటువంటి అంశంలో ఆలస్యం అవుతూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ రెండులో ఉన్నప్పుడు రెండో వివాహానికి కూడా దారితీస్తుంది. మూడులో ఉన్నాడు శని కర్కాటక లగ్నానికి. ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా జాబ్ సంబంధించినటువంటి విషయంలో సడన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి మూడులో ఉన్నప్పుడు. కాకపోతే ఈ మూడులో ఉన్నప్పుడు మాత్రం ప్రయత్నపూర్వకంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనే ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది. కాకపోతే శుక్రగ్రహము, శుక్రరాశులు బాగుండాలి ఇక్కడ. ఎందుకంటే ఇష్టపడ్డము, లవ్ ఇదంతా కూడా శుక్రుడికి సంబంధించింది కాబట్టి. అదేవిధంగా 4వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు, ఇది ఉచ్చ స్థానము అంటూ ఉంటాం. మరి ఈ లగ్నానికి పాపి కదా అన్నప్పుడు ఇది తాతగారి ఆస్తి తండ్రికి రావడం జరుగుతుంటుంది 4లో ఉన్నప్పుడు. మరి మీకు రాదా అంటే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ యొక్క బుధుడు, మీ యొక్క శుక్రుడు కూడా బాగుండాలి. ఎందుకంటే కర్కాటక లగ్నానికి శుక్రుడు పూర్వజన్మ కర్మకారక స్థానాన్ని రూల్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ ఈ 4లో గనక ఉన్నట్లయితే పర్టికులర్గా ఏదైతే వృత్తిలో ఉంటారో వృత్తిలో ఉండి కూడా ఇంకా ఎక్కువ చదువుతూ ఉండడం కానీ, లేనట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం చేయడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది 4లో ఉన్నప్పుడు. ఇక పంచమ స్థానంలో ఉన్నాడు శని భగవానుడు. అలాంటప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాపారాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్రమహర్దశలు నడిచేటప్పుడు వీరికి పంచమంలో ఉన్నప్పుడు, ఎందుకంటే శుక్రస్థానాలను చూస్తాడు అక్కడుండి, పంచమంలో ఉండి వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి. అలాగే పంచమంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా కాస్త అష్టమాధిపతి పంచమం కాబట్టి సంతాన సంబంధించిన విషయంలో ఆ కుజుడు శని ఇద్దరూ పాడైతే లేట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ సప్తమాధిపతి కూడా అవుతాడు కాబట్టి
ఈ కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ ప్రయత్నం చేయాలి. బంధువర్గంలో వారితో అవుతుంది సప్తమాధిపతి అయినందుకు. అలాగే శని కనుక 6వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, 6వ స్థానంలో ఉంటే ఇది విపరీత రాజ్యోగం కింద తీసుకుంటాం. అష్టమాధిపతి షష్టమం కాబట్టి కొన్ని సడన్గా లాంగ్ టర్మ్ బేస్లో బాగా కలిసి రావడం కూడా జరుగుతుంది 6లో ఉన్నప్పుడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే, కాకపోతే ఈ 6వ స్థానంలో ఉన్నప్పుడు తాతగారి ఆస్తి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆస్తి కారక స్థానమైనటువంటి శుక్రరాశులు బాగుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అంటే అష్టమాధిపతి 6లో ఉన్నందుకు అట్లా పూర్వీకుల ఆస్తుల విషయంలో రాజయోగం ఇస్తాడు. కానీ ఈ సప్తమాధిపతి కూడా 6లో ఉంటాడు. ఇక్కడ ఈ సప్తమాధిపతి 6లో ఉన్నప్పుడు బంధువర్గంలో మేనమామ వరుస వాళ్ళతో ఏదైనా వివాహం సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ ఏర్పడి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఇక సప్తమాధిపతి సప్తమంలోనే ఉన్నాడు అనుకోండి, ఇక్కడ పాపే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీ పూర్వజన్మ కర్మకారకుడు శుక్రుడు కనుక బాగున్నా, శుక్రరాశులు బాగున్నా ఎర్లీ మ్యారేజ్ ఇస్తాడు. ఇక్కడ సప్తమాధిపతి సప్తమంలో ఉండడం లేట్ మ్యారేజ్ ఇవ్వాలి. కానీ ఎప్పుడు ఎర్లీ ఇస్తాడు? శుక్రుడు బాగుండి శుక్రరాశులు బాగుంటే 100% 25 years లోపల వివాహం జరిగిపోతుంది. కానీ ఇదే శని భగవానుడు కనుక గమనించుకున్నట్లయితే ఈ సప్తమంలో కూడా కొంతవరకు విపరీత రాజ్యోగాలు ఇస్తాడు. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ శని లగ్నాన్ని చూస్తున్నందుకు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అష్టమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, అష్టమాధిపతి అష్టమ స్థానం, రియల్లీ అది ఒక విపరీత రాజ్యోగం. కాకపోతే ఎప్పుడైనా విపరీత రాజ్యోగం చూసేటప్పుడు మీకు మీ లగ్నానికి యోగకారకుడైనటువంటి కుజుడి యొక్క స్థితి ఎలా ఉందో కూడా చూసుకోవాలి. అష్టమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు రాజయోగ కారకుడు బాగోకపోతే మీకు ఎన్ని విపరీత రాజయోగాలున్నా, నీచభంగ రాజయోగాలున్నా పనికిరాదు. ఎందుకంటే మీకు రాజయోగాన్ని ఇచ్చే గ్రహం బాగుందా లేదా, రాజయోగాన్ని ఇచ్చే గ్రహం కనుక బాగోకపోతే మీకు అక్కడ అది ఫలించదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సో రాజయోగాన్ని ఇస్తుంది అక్కడ అష్టమాధిపతి అష్టమంలో ఉంటే. అండ్ లాంగ్ శుభుడైనా పాపైనా సరే ఇక్కడ పాడవకుండా ఉంటే కనుక లాంజివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. భాగ్యంలో ఉన్నాడు అనుకోండి శని, ఇక్కడ మాత్రం భాగ్యంలో ఉంటే తండ్రి గారితో డిస్టర్బెన్సెస్ అవ్వడం. అదేవిధంగా గమనించుకున్నట్లయితే కాస్త జీవిత భాగస్వామి కూడా ఏదైనా వ్యాపార సంబంధించిన వాటిలోకి వెళ్తాననే ఆలోచన కలిగి ఉండడం, కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం, ఇటువంటివి కలుగుతాయి. కాకపోతే ఈ అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో సడన్ చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దశమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కాస్త మీ యొక్క జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు వారు మీ యొక్క జీవిత భాగస్వామి వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. లాభంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని మీడియేటింగ్స్ ద్వారా, సోషల్ మీడియాస్ ద్వారా ధనయోగం. వ్యయంలో ఉన్నప్పుడు ఈ యొక్క కర్కాటక లగ్నానికి శని భగవానుడు అలా ఉన్నట్లయితే అక్కడ జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఇది మాత్రం ఖచ్చితంగా కొంత తాతగారి ఆస్తిని, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీకు ఆస్తి రావాలన్నా శుక్రగ్రహం బాగుంటేనే తాతగారి ఆస్తి అనేటువంటిది వస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది భయపడుతున్నటువంటి అంశము, కంగారు పడుతున్నటువంటి అంశము, ఏలిన నాటి శని వస్తుంటుంది కదా, అర్ధాష్టమి శని వస్తుంది, అష్టమ శని వస్తుంది, శని మహర్దశ జరుగుతూ ఉంటుంది, ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, శని ఈజ్ ఈక్వల్ టు కర్మ. అంటే కొత్తగా ఏమీ శని భగవానుడు మీ మీద పగబట్టడం కానీ, ఆయన ఏదో మీతో ఇట్లాగే బిహేవ్ చేయాలని కానీ ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. కేవలం మీరు చేసుకున్నటువంటి కర్మ రిజల్ట్ అంతే ఆయన ఇచ్చేది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక ఎగ్జామ్ రాసాం, ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకు వస్తుంది. అంతేగాని మీ ఎగ్జామ్కి మీ రిజల్ట్ ఎలాగైతే వస్తుందో, మీరు చేసినటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ శని భగవానుడు అందించే దాంట్లో ఉంటాడు. అందుకే కర్మస్థానంలో ఉంటాడు ఆయన. అంటే న్యాచురల్ 10th house ఈజ్ కర్మ, న్యాచురల్ 11th house కర్మ నుంచి వచ్చేటువంటి గుడ్ బెనిఫిట్స్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఇది కేవలం అతను మనం చేసిన ఫలితాలను మాత్రమే అందిస్తున్నాడని మీరు ఎప్పుడైతే అనుకుంటూ కొన్ని విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి. ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేటప్పుడు, శని మహర్దశ నడిచేటప్పుడు, గోచారంలో కొన్ని స్థానాల్లో శని భగవానుడు సంచరించేటప్పుడు ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏమిటవి అంటే, మధ్యాహ్నం పూట యువకులు ప్రత్యేకంగా చిన్నపిల్లలకి లేకపోతే స్త్రీలకి వృద్ధులకి కాదు, ఇది మంచి ఏజ్లో ఉండి అంటే దాదాపుగా ఒక 15 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ మధ్యలో, 15 to 15 నుంచి 50 సంవత్సరాల మధ్యలో, 50-60 దాటిందంటే అక్కడ కొంచెం వృద్ధులు అవుతూ ఉంటారు. 60 ఇయర్స్ దాటిందంటే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఎక్సెప్ట్ ఎవరికి మళ్ళీ ఇది నైట్ డ్యూటీస్ చేస్తారు కొంతమంది సాఫ్ట్వేర్లు, అలాంటి వారు పర్లేదు, నైట్ అంతా మెలుకొని ఉన్నారు జాబ్ పర్పస్లో, వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయినా ఏమి కాదు. కానీ ఇవేమీ కాకుండా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి. దానివల్ల అనవసరంగా శని యొక్క ప్రభావం మీ మీద నెగటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఓకే, రెండవది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, చిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే మీరు దూషించకండి దయచేసి. మన కార్మికులకి, కర్షకులకి అంటే కష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారికి శని కారకుడు. వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో శని మీకు అంత బాగా యోగిస్తాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది అంటే ఆంజనేయ స్వామి కానీ, నరసింహస్వామి కానీ, స్కందుడిది కానీ, రావి చెట్టు ఉన్న వెళ్ళి నిత్యము దర్శనం కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో, గుడ్ రిజల్ట్స్ ఎలాగో మనం అనుభవిస్తాం, కానీ కొంచెం కష్టతరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈజీగా దాటగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. కర్మ ఎక్కడా మారిపోదు, కానీ కర్మని దాటేటువంటి విధానం మీకు చాలా ఈజీగా దాన్ని బేర్ చేయగలుగుతారు అన్నమాట. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వండి. అంటే టెంపుల్స్లో వాడుకోవడానికి ఇవ్వచ్చు నూనెని, లేదు నువ్వులు, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము శనివారాలు ఇస్తుంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. కానీ కొంతమందికి శని దశ ఉంటుంది, 19 ఇయర్స్ ఆఫ్ శని మహాదశ, వాళ్ళకి ప్రతిసారి బ్యాడ్ అవ్వాలని రూల్ లేదండి. మీ జన్మజాతకంలో కనుక PAC అంటారు, అంటే ప్లేస్మెంట్ మంచి స్థానంలో ఉండి మంచి గ్రహంతో చూడబడుతూ ఒక శుభగ్రహంతో కలిసి ఉండి నీచభంగ రాజయోగాల్లో ఉంటే ఆ శని మహర్దశ కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్మ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది, మనం పని చేయాల్సిందే. పని చేయకుండా ఏదో నేను కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటే తప్పు. అది ఎవరికి వస్తుంది? పూర్వజన్మలో బాగా పుణ్యాలు చేసి వాళ్ళు ఏదో గొప్ప ఇంట్లో పుట్టి వాళ్ళకు ఓన్లీ కూర్చుంటే సాగుతుంటే అందరికీ అది సాగదు. ఎందుకంటున్నానంటే, ఆఖరికి మనకి మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణు స్వరూపం పక్క నుండి కూడా ఆయన యుద్ధం ఫిజికల్గా చెయ్యమనే చెప్పాడు. అంతేగాని మీరు అలా కూర్చోండి, నేను ఒక మంత్రం చదువుతాను, కౌరవులందరూ చచ్చిపోతారు ఒక మాయలా చేస్తే మీరు చక్కగా మీ రాజ్యం మీరు ఏలుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు. నువ్వు యుద్ధం చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అని చెప్పాడు. అంటే ఏమిటి? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా, ఇది మీరు అర్థం చేసుకోండి. అంటే ఏమిటి? మన చుట్టూ మనం చేసేటువంటి పూజలతో పాటు అమ్మవారు ఉంటుంది, కానీ ఉన్న వాళ్ళకి జయం ఉంది అక్కడ. ఎవరి పక్షానైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో వాళ్ళకి విజయం లభించింది. మనం చేయవలసింది ఏమిటంటే, మన పని మనం చేసుకుంటూ మనం అమ్మవారినో, మీ స్వామివారినో, విష్ణువునో, శివునో ఎవరినో కానీ పట్టుకొని ఉండాలి. అలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా 100% విజయం లభించి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. మీ పర్సనల్ చార్ట్లో శాటర్న్ శుభగ్రహాలతో ఉన్నాడా, పాపగ్రహాలతో ఉన్నాడా చూసుకోండి. ఎక్కువ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి, శాటర్న్కి శత్రువులు ఎవరు? కుజుడు. ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్, అది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, ఫైరీ రిలేటెడ్ ప్లానెట్. ఇదేమో కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్. సో అక్కడ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది దానివల్ల. సో కుజుడితో ఉన్న, కేతువుతో ఉన్న, కేతు ఎందుకు? వీటికి కారకుడు ఏది? వైరాగ్యానికి, విరక్తికి. ఇదేమో కర్మ, అదేమో విరక్తి. ఈ రెండు కలవకూడదు. ఉన్న అంటే కుజుడితో ఉన్న
కేతుతో ఉన్న, ఒక్కొక్కసారి సన్తో కంబస్ట్ అయినా ఇబ్బంది వస్తుంది. ఈ 3 గ్రహాలతో ఏ గ్రహంతో ఉన్నా ఆ పర్టికులర్ గ్రహాలకు కూడా దీపారాధన చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.